ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ప్రశ్నోత్తరి ఇది సాధకులకి చాలా ఉపయోగపడేటువంటిది. ఉపోద్ఘాతం: నేను తరించాలి, ఆత్మజ్ఞానం పొందాలి అనే ప్రయత్నం చేసేటువంటి ప్రతి వాళ్ళకి ఇది ఉపయుక్తమైనటువంటిది. ఇందులో ముఖ్యంగా చిన్న చిన్న ప్రశ్నలు, వాటి సమాధానాలు కూడా చిన్నగానే ఉంటాయి. దీర్ఘ వ్యాఖ్యానాలు, దీర్ఘ సంభాషణ రూపంలో ఉండవు. నిజం చెప్పాలి అంటే ఇది చాలా సులభంగా అర్థమవుతుంది. శంకర భగవత్పాదుల వారు సూటిగా చెప్పారు అని చెప్పవచ్చు. వీటిలో ప్రతి సాధకుడికి కూడా అత్యంత ఉపయోగకరమైనటువంటిది ఇది. దీన్ని శ్రద్ధగా చదివి లేదా శ్రవణం చేసి ఆ ప్రశ్నలు సమాధానాలు మననం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఐషణాత్రయము. ఏషణాత్రయం అంటే విత్తేషణ, దారేషణ, పుత్రేషణ లేదా లోకేషణ అంటారు. దార అంటే స్త్రీ అయితే భర్త, భర్త అయితే భార్య. ఈ మూడే సంసారానికి కారణం, ఈ మూడే బంధం. దీని యందు వైరాగ్యం కలిగితే ఎక్కడ చెప్పినా భగవత్పాదుల వారు ఇదే చెప్తారు. ఏషణాత్రయ త్యాగమే ముఖ్య కర్తవ్యం సాధకుడికి. వైరాగ్యం కలిగి ఉండటమే శ్రేయోదాయకం. ప్రారబ్ధవశాత్తు ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండి తీరుతాయి. కానీ మానసికంగా వాటి పట్ల వైరాగ్య భావనతోటి వర్తించాలి. ఈ మూడింటిని ఇంతకుముందు ఉపనిషత్తుల్లో కూడా శంకర భాష్యంలో ఇది చెప్పడం జరిగింది. ఈ మూడింటిని వదిలేయకపోతే అదే బంధం. ఆ మూడింటి పట్ల వైరాగ్యం కలిగి ఉండటమే ఆవశ్యకమైనటువంటిది. అందుకనే ఆత్మకళ్యాణకారము అని భావించినటువంటి భగవత్పాదుల వారు ఈ ఏషణాత్రయాన్ని నిందిస్తారు, సంసారాన్ని నిందిస్తారు. బోధ అనేటువంటిది రెండు రకాలు ఉంటుంది. రోచక బోధ, భయానక బోధ. రోచకం అంటే ఇష్టపడేటట్లుగా, నచ్చేటట్లుగా, ప్రీతి కలిగేటట్లుగా చెప్పేటువంటిది. భయానకం అంటే ఇదిగో ఈ పని చేస్తే నువ్వు నరకంలో వేయబడతావు, ఆ నరకంలో ఇలాంటి భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయి. అది భయానక బోధ. కొన్ని పనుల నుంచి నివారించాలి అని అంటే భయానకంగా చెప్పాలి. కొన్ని పనుల పట్ల ఆసక్తి కలిగేలా చేయాలి అని అంటే రోచకంగా చెప్పాలి, అంటే ప్రీతి కలిగేలాగా చెప్పాలి. ఇదిగో ఈ మార్గంలో వెళితే నీకు దేవతా దర్శనం కలుగుతుంది, వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది, ఇలాంటివి. సో ఎక్కువగా వైరాగ్యం కలగాలి అని అంటే కొంత విరక్తి జనించేటువంటి శబ్దాలనే భగవత్పాదుల వారు కానీ ఏ మహాత్ముడైనా కానీ వాడతారు. అది వాడాలి. శిష్యుడికి లేదా సాధకుడికి తత్తత్ విషయాల పట్ల నిరాసక్తత జనించకపోతే ఎప్పటికీ ఆత్మజ్ఞానం అనేటువంటిది కలగదు. చాలామందిలో మనం చూసేటువంటిది ధనం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు, ఇంచుమించు వైరాగ్య స్థితి ఉంటుంది. సంతానం పట్ల కూడా వైరాగ్యం ఉంటుంది. కానీ భార్య లేదా భర్త పట్ల, లేదా స్త్రీ లేదా పురుషుడి పట్ల ఆసక్తి అనేటువంటిది మాత్రం అంత తొందరగా వదిలేటువంటిది కాదు. ఆ వ్యామోహం అనేటువంటిది బాగా పండిపోయినటువంటి విశ్వామిత్రుడి వంటి వారికి కూడా, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుల వారికి కూడా ఇది తపస్సు నుంచి భంగం కలగటానికి కారకమైంది. విశ్వామిత్రుల వారి కథలు అవన్నీ మనకు వివరంగా తెలుస్తాయి. నిజానికి ఇందులో ఉండేటువంటి కారణము మనస్సే తప్ప ఆ ఆకర్షణ అనేటువంటిది అవతల వ్యక్తి యందు లేదది. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. భగవద్గీత 6వ అధ్యాయంలో కూడా అర్జునుల వారు ఇదే అడుగుతారు. మనస్సే నిగ్రహించడానికి చాలా కష్టమైనటువంటిది, చంచలంగా ఉంటుంది. ఈ క్షణం ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది, మరుక్షణం తీసుకుపోయి ఒక అగాధంలో పడేస్తుంది, అతలాకుతలం చేస్తుంది. మనస్సు
మనిషి యొక్క పరిస్థితిని. భగవంతుడు కూడా అదే చెప్తారు, అవునాయన తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం, అది నేను కూడా ఒప్పుకుంటాను. అసంశయం మహాబాహో దుర్నిగ్రహం మనః, మనస్సు అంత తేలిగ్గా నిగ్రహించగలిగినటువంటిది కాదు. అయినప్పటికీ అభ్యాసేన వైరాగ్యేన చ గృహ్యతే, అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా చేయగా మనస్సు స్వాధీనమవుతుంది. దానికోసమే సత్సాంగత్యం అనేటువంటిది అత్యంత ఆవశ్యకం. వ్యక్తిగతంగా మా అనుభవం కూడా, పెరిగేటువంటి పిల్లలకి తల్లిదండ్రి గురువులు. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక గురువు లభించితే ఆధ్యాత్మిక గురువు అది ఎలాగో ఒప్పుకుంటాం. గురువుల సన్నిధిలో ఉన్నప్పుడు సాధన ఒకలాగా ఉంటుంది, తల్లిదండ్రుల కంట్రోల్లో ఉన్నప్పుడు పిల్లలు ఒకలాగా ఉంటారు. హాస్టల్స్లో ఉండేటువంటి పిల్లలకి స్వేచ్ఛ ఎక్కువ. అక్కడ నిందించటం కాదు, కానీ సంస్కారవంతులైనటువంటి తల్లిదండ్రుల పెంపకంలో ఉన్నటువంటి పిల్లల ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అలాగే సంస్కరించేటువంటి గురువుల సన్నిధిలో, ఆధ్యాత్మిక గురువుల సన్నిధిలో ఉండేటువంటి పిల్లల యొక్క ప్రవర్తన ఉత్తమంగానే ఉంటుంది. అది వ్యక్తిగతంగా మేము ఆస్వాదించాము, అనుభవించాము. గాలినైనా ఆపటం సాధ్యమవుతుంది, కానీ మనస్సును నిగ్రహించటం అనేటువంటిది అభ్యాసము వైరాగ్యం లేకుండా సాధ్యం కానే కాదు. ఈ ప్రశ్నోత్తరి, సంక్షిప్తంగా దీన్ని ప్రశ్నోత్తరి, షార్ట్కట్లో ప్రశ్నోత్తరి అంటాము, లేదా దీన్నే ప్రశ్నోత్తరి మణిరత్నమాల అని కూడా అంటాం. సులభంగా గుర్తుపెట్టుకోవడం కోసం ప్రశ్నోత్తరి అని చెప్పుకుందాం మనం. ఆత్మోద్ధారాన్ని కోరేటువంటి వాళ్ళందరికీ కూడా స్త్రీ పుత్ర ధనాదులు గల సాంసారిక పదార్థముల ఎడ మమకారమును త్యజించుటయే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఎంతవరకు ఏషణాత్రయ త్యాగము జరగలేదో అంతవరకు ఆధ్యాత్మిక ఉన్నతి జరగదు. అందుకనే దానికి అనుగుణంగానే ఈ ప్రశ్నోత్తరంలో వచ్చేటువంటి శ్లోకాల్లో శ్లోకపాదంలో ఒక ప్రశ్న ఉంటుంది, దానిని అనుసరించి సమాధానము ఉంటుంది. ఇలా కొన్ని శ్లోకాల్లో 3 ప్రశ్నలు, కొన్ని శ్లోకాల్లో 2 ప్రశ్నలు, కొన్నిటిలో 4 ప్రశ్నలు అలా ఉంటాయి. తక్కువ మాటల్లో శంకర భగవత్పాదులు వారు దీన్ని చెప్పారు. వీటిని అంటే ఈ ప్రశ్నలని వాటి సమాధానాలని మాటిమాటికి పఠించి మననం చేస్తే మానవ జన్మ చరితార్థమవుతుంది. సో ప్రస్తుత అంశము ప్రశ్నోత్తరి మణిరత్నమాల లేదా ప్రశ్నోత్తరి. ఇందులో శ్లోకాల రూపంలో ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి. 32 శ్లోకాలు ఉన్నాయి. వీటిని నేను ఒక్కొక్క శ్లోకాన్ని కించిత్ భిన్నంగా, ఇది వ్యాఖ్యాన రూపంలో కాకుండా శ్లోకాలు కాబట్టి కించిత్ భిన్నంగా చెప్పటం జరుగుతుంది. అది ఏంటి అనేటువంటిది మీరు ఒక శ్లోకం వినగానే మీకు అర్థమైపోతుంది. మొట్టమొదటి శ్లోకము, అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాళో కృపయా వదైతత్ విశ్వేశపాదాంబుజ దీర్ఘనౌకా. ఈ మొదటి శ్లోకంలో ఒక ప్రశ్న, దానికి సమాధానం. ఒకటే ప్రశ్న ఉంది. మొదటి ప్రశ్న అది, హే గురు కృపాళో, ఓ కృపానిధి గురుదేవ, అంతులేని సంసారం అనే సాగరం మధ్యలో మునిగిపోతున్నటువంటి నాకు దిక్కేమిటి? దయతో నాకు చెప్పండి. గురో కృపాళో కృపయా వదైతత్. మొదటి 3 పాదాలు కూడా ఈ ప్రశ్నే. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాళో కృపయా వదైతత్. ఇంతవరకు ప్రశ్న. దీనికి సమాధానంగా గురువుగారు చెప్పేటువంటిది, విశ్వేశపాదాంబుజ దీర్ఘనౌకా. విశ్వనాథుడైనటువంటి ఆ పరమాత్ముని యొక్క చరణ కమలములు అనేటువంటి నౌకని ఆశ్రయించటమే గతి, దిక్కు. ఇది మొదటి శ్లోకము, మొదటి ప్రశ్న. ఇప్పుడు ద్వితీయ శ్లోకం, బద్ధోహికో యో విషయానురాగీ కావా విముక్తి విషయే విరక్తి
को वास्ति घोरो नरक స్వదేహః తృష్ణాక్షయ స్వర్గపదం కిమస్తి. రెండో ప్రశ్న, బద్ధోహికో అంటే బద్ధుడు ఎవరు, బంధంలో చిక్కుకున్నటువంటి వాడు ఎవరు? కహ అంటే ఎవడు, కహ బద్ధః బద్ధుడైనటువంటి వాడు ఎవరు అంటే దానికి గురువుగారి సమాధానం యో విషయానురాగీ అంటే విషయాసక్తుడైనటువంటి వాడే బద్ధుడు. ఇంద్రియ సుఖములలో మునిగి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతనే బద్ధుడు. కావా విముక్తి అంటే విముక్తి అంటే ఏంటి? సరే, బద్ధుడు చెప్పారు, విముక్తుడు అంటే ఎవరు లేదా విముక్తి అంటే ఏంటి? విషయే విరక్తి విషయముల పట్ల వైరాగ్యమే విముక్తి. కోవాస్తి ఘోరో నరక అంటే ఘోరమైనటువంటి నరకం ఏది? స్వదేహః ఈ దేహమే ఘోరమైనటువంటి నరకం. అన్ని రకాలైనటువంటి రోగములకు కానివ్వండి, సుఖబంధనాలకి కానివ్వండి, అన్నిటికీ ఈ దేహమే కారణం. అంటే దేహాభిమానమే బద్ధస్థితిని కలిగించేటువంటిది, బద్ధుణ్ణి చేసేటువంటిది. ఐదవ ప్రశ్న, స్వర్గపదం కిమస్తి అంటే స్వర్గప్రాప్తికి దారి ఏంటి? గురువుగారి సమాధానము తృష్ణాక్షయ. తృష్ణ అంటే కోరిక లేదా ఆశ. ఆశని తుంచివేయటమే, దేని యందు కూడా ఆసక్తి పెంచుకోకుండా ఉండటమే తృష్ణానాశం. ఆ తృష్ణానాశమే స్వర్గప్రాప్తికి దారి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్.